నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి రెండు కీలకమైనటువంటి బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే మొదటిది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిందో దాని నియమాలు అనుసరించి 1, 9, 5 కింద 3 కేటగిరీల కింద ఎస్సీ వర్గీకరణ చేశారు. ఇప్పటిదాకా అసలు ఎలాంటి ఫలితాలు పొందని ఒక వర్గానికి కొన్ని కులాలకు సంబంధించి ఉపకులాలకి 1%, అలాగే మధ్యంతరంగా పొందుతున్న కులాలకు సంబంధించి 9%, బాగా కంఫర్ట్గా పొందిన కులాలకు సంబంధించి 5% రిజర్వేషన్గా పెట్టడం జరిగింది. దాంతోపాటుగా బీసీ రిజర్వేషన్ ఏదైతే ఇప్పటికి 29% ఉందో దాన్ని మరో 13% పెంచుతూ 42%కి చేస్తూ బిల్లుని ఇవాళ తెలంగాణ శాసనసభలో ఆమోదం పొందింది. బీఆర్ఎస్ పార్టీ దీనికి మద్దతు ప్రకటిస్తూ దీని మీద ఉద్యమానికైనా సిద్ధం, జాతీయ స్థాయిలో కార్యాచరణ కలిసి వస్తామని చెప్తున్నారు. అయితే ఈ బిల్లు చట్టరూపం దాలుస్తుందా, న్యాయ పరీక్షకు నిలబడుతుందా, జాతీయ స్థాయిలో కేంద్రం దీన్ని చేయాల్సినటువంటి రాజ్యాంగపరమైన ఏర్పాట్లన్నీ చేస్తుందన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. అలాగే దానిలో బీసీ వర్గీకరణకు సంబంధించి లోకల్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఉమ్మడిగా 42%, అలాగే విద్యా ఉపాధికి సంబంధించి బీసీ ఏబిసిడిగా ఉన్నది ఎలా ఉండబోతున్న దాని గురించి కూడా ఇవాళ చర్చిద్దాం. చర్చలో మనతో పాటు కె కుమారస్వామి గారు, తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు. అలాగే గోసెల శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. మనతో ఆనంద్ గౌడ్ గారు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మంచి నాయకులు ఉన్నారు. అలాగే కత్తి వెంకటస్వామి గారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓబీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు మనతో. ముందుగా కుమారస్వామి గారు నమస్కారం. కుమారస్వామి గారు, ఎప్పటి నుంచో ఇది మనం మాట్లాడుకుంటున్నది. సరే, ఒకటి ఎస్సీ వర్గీకరణది అయితే దేశంలో మొట్టమొదటిసారిగా, ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా బిల్ పాస్ చేయాలి, మొట్టమొదటిసారి ఇక్కడ తెలంగాణలో చేశారు. పంజాబ్ కూడా చేశారు. ఓకే, పంజాబ్, దాని తర్వాత ఇప్పుడు తమిళనాడు. ఓకే, బీసీకి సంబంధించి అయితే మెయిన్ ప్రధానంగా మనం చర్చ వాళ్ళు దీని మీద పెట్టుకుందాం. ఇది చాలా రాష్ట్రాలు తీర్మానాలు చేయటం, బిల్లులు చేయటం చేస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక బిల్లు రూపం ధరించింది, కలిసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక సిస్టమేటిక్గా కొంత కులగణన చేశారు. అది ఎంతవరకు నిలబడుతుంది, కేంద్రం ఏ మేరకు కలిసి వస్తుంది, దానికి రాజ్యాంగ రక్షణ కల్పించే అవకాశం ఉందా? మొట్టమొదటిగా మనకు ఈ ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న కులస్వామ్యం లోపల భారత రాజ్యాంగ రచన లోపలనే బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలకు దేశం లోపల 50% పైగా ఉన్న జనాభాలకు అన్యాయం జరిగింది. వాళ్ళకు రాజ్యాంగపరంగా పుట్టుకతో రావాల్సినటువంటి హక్కులు కల్పించలేదు. దాని తర్వాత మొట్టమొదటి రాజ్యాంగ సవరణ తమిళనాడులో పెరియార్ రామస్వామి గారు పెద్ద ఎత్తున ఆనాడు అసలు ఇది కమ్యూనల్ జీవో ఉండే మొదట్లో మద్రాసులో కమ్యూనల్ జీవోలో అన్ని కులాలకు రిజర్వేషన్లు ఉండేది. ప్రతి 14 మెడికల్ సీట్లలో 14కి రిజర్వేషనే. అట్లా మైనారిటీలకు కానీ, ఆంగ్లో ఇండియన్స్కి కానీ, లేకపోతే ముస్లింలకు కానీ, బ్రాహ్మణులకు కానీ, బీసీలకు కానీ అందరికీ రిజర్వేషన్ ఉండే. ఈ రాజ్యాంగం ఎప్పుడైతే జనవరి 26, 1950లో అమల్లోకి వచ్చిందో అప్పుడే ఇమీడియట్గా అక్కడ కమ్యూనల్ జీవోను ఛాలెంజ్ చేయడం జరిగింది మద్రాసు హైకోర్టులో. అంటే శ్రీమతి చెంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. అయితే ఈ అంశం లోపలనే అక్కడ ఈ కమ్యూనల్ జీవో అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధంగా లేదు. ఎందుకంటే రాజ్యాంగం లోపల ఈ రిజర్వేషన్ కమ్యూనల్ జీవో ప్రకారంగా బీసీలకు, లేకపోతే ఆంగ్లో ఇండియన్స్కు, లేకపోతే ముస్లింలకు వీళ్ళందరికీ రిజర్వేషన్ పెట్టాలని లేదు కాబట్టి కొట్టివేయడం జరిగింది. అగైన్ అది సుప్రీంకోర్టులో వచ్చింది. సుప్రీంకోర్టులో 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనము ఇదే స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ శ్రీమతి చెంపకమణి దొరరాజు కేసు లోపల కూడా అదే చెప్పింది. కమ్యూనల్ జీవో కులాల పరంగా, మతాల పరంగా రిజర్వేషన్లు అనేది అన్కాన్స్టిట్యూషనల్ కొట్టివేయడం జరిగింది. దాని తర్వాత ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే విద్యా ఉద్యోగాలలో వాళ్ళకు అవకాశం కల్పించారు, వస్తుంది. అప్పుడే 1950లోనే పెద్ద ప్రొసెషన్ మద్రాస్ స్టేట్లో వాళ్ళు పెద్ద ఆందోళన జరిగితే మొదటి రాజ్యాంగ సవరణతోటి ఆర్టికల్ 15(4)ను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అక్కడ అసలు ఈ బీసీ రిజర్వేషన్లు అంటే సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతులు అన్నాడు. ఒక ప్రమాదకరంగా ఇవాళ బీసీలు కానీ మేధావులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, మొదట ఈ బీసీ కులాలకు రాజ్యాంగ రచన లోపల అన్యాయం జరిగింది, దాని తర్వాత జరిగినటువంటి సవరణలో కూడా అన్యాయం జరిగింది. అంటే ఈ బీసీ కులాలను కులంగా చూడడం లేదు. అందుకే ఇలా అస్తిత్వం లేకుండా వీళ్ళకున్నది. సరే, ఎందుకు పోరాటాల ఫలితము కృషి మరి ఇంతకాలం ఎవరు చేయలేదంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఏ పార్టీలు ఉంటున్నాయి అంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ. అయితే ఏదేమైనా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ
ఈ రెండు బిల్లులను విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లను పెట్టడము రాజకీయ వర్గీకరణ ద్వారా, అదేవిధంగా ఈ స్థానిక సంస్థలలో 42%, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 2019లో తగ్గించడం జరిగింది. లేదు మేము అంతకంటే భిన్నంగా బీసీలకు 42% రిజర్వేషన్లు, అది కూడా వర్గీకరణతో పెడతామని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కానీ ఇవాళ బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని సంపూర్ణంగా పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇదే క్రమం లోపల ఏమైతుందంటే ఈ చాలా మంది 42% అనగానే అది ఇక కోట్లలో కొట్టేస్తారనేది నిలబడదు కదా అనే చాలా మందికి సందేహాలు ఉన్నాయి. తర్వాత ఇంకొక అంశం ఏముందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదో పెట్టేసినారు, బిల్లులు పాస్ చేసి ఇవి ఆమోదం కోసం కేంద్రానికి పంపుతారని ఒక వాదన నడుస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ ఆమోదం అవసరం లేదు, ఇమీడియట్ గా అమలు చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తే అది కోర్టులో ఏ విధంగా హర్డిల్స్ ఉంటాయి, ఏ విధంగా కేసులు వస్తాయి, దాని కేసులకు నిలబడాలి. అంటే ముఖ్యంగా మనకు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశం మనం తీసుకున్నట్లయితే మొట్టమొదట కేంద్ర ప్రభుత్వము 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు స్థానిక సంస్థలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. దాంట్లోపల ఏం చెప్పేసిండ్రు, ఎస్సీ ఎస్టీలకేమో జనాభా దామాష పద్ధతిలో, మహిళలకేమో 33.33%, చాలా స్పెసిఫిక్ గా రాశారు. ఆర్టికల్ 243లో స్పష్టంగా రాయడం జరిగింది. ఇక వెనుకబడిన కులాలకు వస్తే ఎంత అనేది చెప్పలే. అసలు విద్యలనేమో ఒక రకంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అంటారు. ఇక్కడ స్థానిక సంస్థలకు వచ్చే వరకే వెనుకబడిన పౌరులు, బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్స్ అన్నాడు. అంటే ఇంత కాంట్రడిక్టరీగా వీళ్ళకు రచన లోపల అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కోర్టుల్లో అది వీలుగాకే వాళ్ళు అంటే 50% సీలింగ్ దాటుతుంది కోర్టు. కానీ ఒకటి ఆ రోజు బీఆర్ఎస్ ఇప్పుడు ఇదే 2003లో 2013లో స్థానిక సంస్థలకు ఎన్నికలకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఏదని మళ్ళా నోటిఫికేషన్ ఛాలెంజ్ చేశారు, బీసీలకు 34% రావడం వల్ల 50% క్యాప్ దాటుతుంది అని చెప్పి ఎప్పుడైతే హైకోర్టులో నిమ్మక జయరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు సైటేషన్ కూడా చెప్తున్నా, దాని లోపల హైకోర్టు కొట్టేసింది. కానీ ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటా సీఎం గారు, వాళ్ళు ఎస్ఎల్పి ఒక సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసుకొని అక్కడ ఈ హైకోర్టు ఆర్డర్ మీద స్టే తెచ్చుకొని బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేసి కనీసం బీఆర్ఎస్ పార్టీ ఆ ఎస్ఎల్పిని పెండింగ్ లో పెట్టిన అయిపోయేది. వీళ్ళు ముందుకు ముందే ఆ ఎస్ఎల్పిని విత్డ్రా చేసుకొని రిజర్వేషన్ తగ్గించి పెట్టడం జరిగింది. సరే ఏదేమైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ 42% వర్గీకరణతో అమలు చేస్తామంటున్నారు. వర్గీకరణ ఎందుకు అంశం వస్తున్నది, ఈ 34% రిజర్వేషన్ 1994లో పెట్టినా కూడా ఇలా భారతదేశంలో రాజకీయంగా చేయాలంటే రాజకీయ అవకాశాలు లోకల్ బాడీస్ కూడా వర్గీకరణ ఉందా ఇప్పుడు? ఇక్కడ అప్పుడు పెట్టినప్పుడు కూడా వర్గీకరణ పెట్టలే. ఉమ్మడిగా పెట్టడం వల్ల 94 నుంచి రిజర్వేషన్లు పెట్టినా కూడా ఎంబీసీ కులాలు కానీ సంచార జాతులు మాకు అసలు అవకాశాలు వస్తలేవు, వర్గీకరణ చేయాలని వాళ్ళు కూడా చాలా కోర్టుల్లో కేసులు ఉన్నాయి, వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 42% వర్గీకరణతో చేస్తామన్నారు, అది స్వాగతిస్తున్నాం. ఇక్కడ ఒక టెక్నికల్ గా కోర్టులలో నిలబడదనే అంశము, దాని మీద స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ప్రధానంగా 2010లో 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం, ఇది కర్ణాటక లోకల్ బాడీ ఎలక్షన్ విషయం లోపల కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు బీసీలకు పెట్టాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా పెట్టాలి. ట్రిపుల్ టెస్ట్ ద్వారా మాత్రమే పెట్టాలి, లేకపోతే పెట్టడానికి వీల్లేదు. ఏంటది ట్రిపుల్ టెస్ట్? ట్రిపుల్ టెస్ట్ అంటే ఈ బీసీ గణాంకాల కోసం ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్ వేయాలి, అసలు బీసీలు ఎవరో తేల్చాలి, 50% సీలింగ్ దాటొద్దు. మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా పద్ధతులు, బీసీలకు మాత్రము బీసీ రిజర్వేషన్ కలిపితే 50% దాటొద్దని చెప్పి. అయితే ఇంకా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సంకటమైన పరిస్థితి ఏంటంటే 2022 లోపల సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ తీర్పు ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చింది. దానికంటే ముందు వికాసరావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించిన జడ్జిమెంట్ లోపల 2022లో తీర్పు ఏం చెప్పిందంటే అసలు స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ పెట్టాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా మాత్రమే పెట్టాలి. ఒకవేళ పెట్టకపోతే అసలు బీసీ రిజర్వేషన్లు లేకుండానే ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలకు నిర్వహించాలి స్థానిక సంస్థలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకే ఇలా మనొక తెలంగాణ కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు
కేంద్ర పాలిత ప్రాంతాలకు తప్పని పరిస్థితి. ఓకే ఓకే బీసీలకు 10% పెట్టాలన్నా, 15% పెట్టాలన్నా, 20% పెట్టాలన్నా ఓకే. ట్రిపుల్ టెస్ట్ ద్వారా పెట్టాలి. ఓకే. అందులో భాగంగానే ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి సరే బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంగా 42% ఇలా బిల్లును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే. దాన్ని బీసీ సంఘాల నుంచి బీసీ జనం కూడా అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఓకే. అట్లా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కావాలని అక్కడికి పంపించొద్దు, ఇమీడియట్ గా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలని మా డిమాండ్. రైట్. ఒక్కసారి వెంకటస్వామి గారు, ముందుగా అభినందనలు. ప్రధాన ప్రతిపక్షం నుంచి కూడా ఈ బిల్లుకి మద్దతు తెలుపుతున్నారు. అయితే ఇక్కడ కీలకమైన పాయింట్, సరే రాజకీయ పోరాటం, ఇప్పుడు కుమారస్వామి గారు మీకు తెలుసు దశాబ్దాలుగా ఈ బీసీ ఉద్యమాల్లో పనిచేస్తున్నారు. బీసీ చట్టాలని, వివిధ తీర్పుల్ని గట్టిగా అవపోసన పెట్టిన వ్యక్తి. కేంద్రానికి పంపడం ద్వారా ఒరిగేదేమీ లేదు, వీటిని ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెట్టి కోర్టులకు వెళ్ళటం ద్వారా గతంలో కాంగ్రెస్ హయాంలోనే 2013 ఏదైతే జరిగిందో, ముఖ్యంగా ఈ పొలిటికల్ రిజర్వేషన్స్కి సంబంధించి ఎస్ఎల్పి ద్వారా అప్పటి ప్రభుత్వం నిర్వహించుకోగలిగింది. ఇప్పుడు ఎందుకంటే మీరు ముందు ఎన్నికల గురించి ఒక ఆలోచన ఉంది, అలాగే విద్యా ఉపాధికి సంబంధించి 42% కేటగరైజేషన్ ప్రకారం, వర్గీకరణ ప్రకారం జరగాలన్న దానిలో ప్రభుత్వం ఎలా ముందుకు పోబోతా ఉంది? ముందుగా మద్దతు తెలిపిన అందరి మిత్రులకు, ఓకే, ప్రజా సంఘాలకు, అట్లాగే రాజకీయ పక్షాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ చర్చను ముందు పెట్టిన మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెప్పండి సార్. విత్ ఇన్ ది కాంగ్రెస్ కూడా చాలా పెద్ద ఎత్తున గత ఎన్నికలు, 18 ఎన్నికలు రెండిట్లలో కూడా నేను స్వయంగా ముందుండి విత్ ఇన్ ది కాంగ్రెస్ అట్లీస్ట్ మనం ఇంప్లిమెంట్ చేయాలా అనేటువంటి దాన్ని రాహుల్ గాంధీ గారు 2018లో మా ఆల్ ఇండియా ఓబీసీ సభ జరిగిందండి ఢిల్లీలో. జరిగినప్పుడు మా ఆల్ ఇండియా చైర్మన్ తామర్దాస్ సాహు, ఎక్స్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఛత్తీస్గఢ్, ఏమనంటే మా మీద కొంత దృష్టి పెట్టాలండి. యాక్చువల్లీ ఆ సభలో నేను ఫస్ట్ స్పీకర్. ఓకే. నేను రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి ఒక మాట చెప్పాను, ఈ దేశంలో ఉత్పత్తి కులాలను నెగ్లెక్ట్ చేసినటువంటి ఏ రాజకీయ వ్యవస్థ, ఏ రాజకీయ పార్టీ ముందుకు పోవడం లేదు. సో మనం కూడా ఉత్పత్తి కులాలను నెగ్లెక్ట్ చేసినాము, దీన్ని మనం సరి చేసుకోవాలనేటువంటి విషయాన్ని నేను రాహుల్ గాంధీ గారి ముందట ఆ సభలో పెట్టాను. ఓకే. దాని తర్వాత మా చైర్మన్ గారు మాట్లాడుతూ మా మీద కూడా ఒక దృష్టి ఉంచండి అని అంటే, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పిన, ఈ దృష్టి ఉంచడం అనేటువంటిది ఏదో అప్పీల్ చేసుకున్నట్టుగా మీ హక్కు, అది మీరు ఎంత శాతం ఉన్నదో అంత శాతము ముందైతే ఇప్పుడు మనం గవర్నమెంట్ లో లేము, కానీ పార్టీ పరంగా ఏదైతే పదవులు ఉన్నాయో వీటి నుంచి స్టార్ట్ చేస్తాం, భవిష్యత్తులో ఎంపీలలో, ఎమ్మెల్యేలలో మనం పార్టీ పరంగా ఇచ్చుకుంటూ వెళ్దాం, రాజ్యాంగ పరంగా రావాల్సిన దానికోసం మనం కొట్లాడదామని చెప్పినాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని 2018లో దీనికి బీజం పడింది. దాని తర్వాత కులగణన విషయం వచ్చింది. కులగణనకు పూర్తి మద్దతుగా రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకే అటు 2-3 చోట్ల ఇది ప్రయత్నం జరిగింది. ముందుగా నితీష్ కుమార్ గారిని మనం అప్రిషియేట్ చేయాలా. బీహార్ లో తను ఈ అధికారిక కుల గణన చేయడం జరిగింది. కానీ వాళ్ళు లెక్కలు బయట పెట్టాల, మీరు లెక్కలు కూడా బయట పెట్టారు, తర్వాత దాన్ని అసెంబ్లీలో కూడా పెట్టినాడు ఆయన. దాని తర్వాత అసెంబ్లీ కొట్టేయడము, అదంటే కోర్టులు ఇన్వాల్వ్ అయినాయి, సుప్రీంకోర్టులో బీజేపీ ఆయన కలిసిన తర్వాత ఆయన కొంత వెనక్కి తగ్గాల్సి వచ్చింది. బీజేపీ సహకరించిన కారణంగా మొత్తం మీద ఇది ఆగిపోయింది బీహార్ లో. సో ఇప్పుడు మన దగ్గర కూడా నేను ముందు నుంచి మా దగ్గర జాగ్రత్త, అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో నేను ఒక రకంగా చెప్పాలంటే నేను బలిపశు అయిన అందరి కోసం 54 సీట్లు 54 మందికి ఎమ్మెల్యేలు ఇవ్వాలని మొత్తం 70 మంది అభ్యర్థులు మేము ఇక్కడ రాష్ట్ర నాయకత్వాన్ని కాదని కాదు, రాష్ట్ర నాయకత్వాన్ని అప్పీల్ చేసి ఈడ కావు అవతలం లేదని కార్య గారి దగ్గరికి కేంద్ర నాయకత్వానికి పోయిన సందర్భం ఉన్నది. ఒక వారం రోజులు దాని యొక్క ప్రహాసం నచ్చింది, మీరందరూ చూసినారు. దాని ఫలితంగా మాకు వచ్చినటువంటిది రాకపోయినా కొంత దానికి బేస్ పడింది. ఇప్పుడు నా పాయింట్ ఏం లేదు వెంకటస్వామి గారు, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇవాళ బిల్లులు చేశారు కదా, ఈ బిల్లుల్ని ఎలా ముందు ఇప్పుడు వెంటనే అమలు చేయటం ప్రారంభిస్తారా? ఇప్పుడు కుమారస్వామి గారు చెప్పింది వాస్తవము. దీన్ని మళ్ళీ మనము 50% చట్రంలోకి పంపించుకుంటే డెఫినెట్ గా దీన్ని మళ్ళీ శరవేగతమే అవుతుంది. సుప్రీంకోర్టు ద్వంద్వనీతి ఉంది. అంతకుముందు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారము మీరు అధికారిక గణన చేసి మాకు సమర్పిస్తే మేము దాని బేస్ లో వి అలౌ ఫర్ ది
అంటే రిమూవల్ ఆఫ్ 50% క్యాప్ ని మేము అలౌ చేస్తామని అన్నారు. కానీ బీహార్ విషయంలో వాళ్ళు చేయలే. మీకు అక్కడ వచ్చేసరికి ఏమన్నారంటే అసలు రాష్ట్రాలకు కులగణన ఈ జనాభా గణన చేసే హక్కు లేదనేటువంటి ఒక చిన్న సాకు చూపించి దాన్ని ఆపిచ్చినాడు. బీహార్ లాగే కాదు. ఓకే ఓకే రైట్, మళ్ళీ వస్తాను సార్, చెప్పండి. ఒక నిమిషం, నేనేమంటున్నానంటే ఇప్పుడు కుమారస్వామి గారు చెప్పింది మేము శిరపావిస్తాము. డెఫినెట్ గా మేము ఫస్ట్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. అది కామారెడ్డి ప్రామిస్ ప్రకారం అంతకుముందు రాహుల్ గాంధీ గారు చెప్పిన దాని ప్రకారం మేము ఇమ్మీడియట్ గా ఇప్పుడు స్థానిక సంస్థలలో ఉద్యోగాలలో మేము 42% మేము స్టార్ట్ చేస్తాం. అయితే వారు అన్నట్టుగా కోర్టు నుంచి వచ్చేటువంటి ఆర్డర్స్ వస్తాయి, వాటిని కూడా మేము పే చేస్తాము. డెఫినెట్ గా దాంతో పాటు న్యాయ పోరాటం పాటు మొత్తం అఖిలపక్షాన్ని కలుపుకొని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కలుపుకొని మేము కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి ఇది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దాంట్లో బీజేపీ మిత్రులు సంపూర్ణ సహకారం అందిస్తారనేటువంటి విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తాం. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇక్కడ ఒక్కటే పాయింట్, ఇది మనకి తమిళనాడులో జరిగిన అప్పటి నేపథ్యం, ఆ రాజకీయ కంపల్షను 69% పెట్టడానికి అది మనందరికీ తెలుసు. ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వానికి అలాంటి ఒక పొలిటికల్ కంపల్షన్ ఏమన్నా ఉన్నదా? ఎందుకంటే ప్రతి రాష్ట్రం ఇలాగే అడుగుతూ ఉంటారు. ధర్మం అధర్మం సంగతి పక్కకు పెడితే రాజ్యాంగ పరంగా రక్షణ, కోర్టులు దీన్ని సమీక్షించకుండా రక్షణ పెట్టుకునేటువంటి ఏర్పాటుకి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ మద్దతు ఇవ్వచ్చు, మొత్తంగా వెళ్తారు. కానీ జాతీయ స్థాయిలో ప్రభుత్వం దీన్ని ఏమంటారు తేనెతుట్టిని కదుపుకొని దేశమంతా ఇది వస్తే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఒకటి పెట్టుకొని 10% ఇంప్లిమెంట్ చేసుకున్నారు వాళ్ళు ఆ రాజకీయ ప్రయోజనం కోసం. అది ఏ చట్టం కింద వస్తుందో, ఎందుకు కోర్టులు దాన్ని సమీక్షించలేదో. ఇప్పుడు రిజర్వేషన్ వీళ్ళకంటే రిజర్వేషన్ ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ అసలు లేదు, కానీ ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ దేశంలో అమలు అవుతుంది 10%. దీన్ని ఎలా అంటే ఉమ్మడిగా ముఖ్యమంత్రి గారు అయితే వాళ్ళ హౌస్లో కూడా చాలా చక్కగా చెప్పారు, అందరినీ కలుపుకొని పోతాం, అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని చెప్పి. ఈ విషయంలో మీరు వెల్కమ్ చేస్తున్నారు, కలిసి వస్తున్నారు, ఎలా ముందుకెళ్ళాలి? ఇప్పుడు కుమారస్వామి గారు ఒక ఐడియా ఇచ్చారు, ముందు ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోవాలని. ప్రభుత్వం ఏమో కేంద్రానికి పంపిస్తూ ఉంటుంది, ఎలా అర్థం చేసుకోవాలి? అదే మొదట స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అదేవిధంగా మీరు ఏ స్థాయిలో పోరాటం చేస్తే ఆ స్థాయిలో మేము మీ భుజానికి మా భుజం కలుపుతామని కూడా మా నాయకులు హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. అంటే మనం కాస్త పొలిటికల్ పార్టీలను ఒక సామాజిక కోణంతో మనం ఆలోచించినప్పుడు ఇప్పుడు మొదట వాళ్ళు ఏదో తీర్మానం చేసి పంపిద్దామని అనుకున్నారు. వాస్తవంగా వెంకటసామన్న కూడా చూసిండు, కానీ దాన్ని మేము అపోజిషన్ పార్టీగా కొంత లాజికల్గా నడితే బిల్లుకు మూవ్ అయిపోయింది. సో అల్టిమేట్గా బిల్ మేము సపోర్ట్ చేసినాం, వాళ్ళు ముందు తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే మనం అంటే కేంద్ర ప్రభుత్వం గతంలో చాలాసార్లు ఈ డాష్ మీద మాట్లాడుకున్నాం. రెండు నేషనల్ పార్టీలు కూడా బీసీలకు ఈ దేశంలో అన్యాయం చేసినాయి అనేది వాస్తవం, అది సైంటిఫిక్ రీజన్స్, నేను అటు పోవట్లేదు. ఇప్పుడు పొలిటికల్ ప్రెజర్ ను మనం క్రియేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, అంటే పొలిటికల్ ప్రెజర్ క్రియేట్ చేయకుంటే ఏ సమస్య కూడా ఈ దేశంలో ప్రపంచంలో కూడా రాదు. ఎందుకంటే అది తెలంగాణ ఉద్యమం చూసినాం, ఏబిసిడి వర్గీకరణ ఈ రోజు అది న్యాయం కదా, సైంటిఫిక్ 1+1 = 2 అడిగింది అంతే తప్ప ఏదో లేని గొంతమ్మ కోరికలు కోరి నాకు మొత్తం బంగారం 100 క్వింటాల బంగారం అని బీసీలు అడుగుతారు, ఎస్సీలు అడుగుతారు. అంటే 30 ఏళ్ళు న్యాయమైన పోరాటం జరిగినా కూడా అల్టిమేట్ గా కాంగ్రెస్ ఉన్నా అప్పుడు ఇక్కడ ఉన్నా బీజేపీ ఉన్నా ఫైనల్ గా సుప్రీంకోర్టు ద్వారా ఒక జడ్జిమెంట్ వస్తే తీర్మానం వస్తే ఇప్పుడు రాష్ట్రాలు చేయడం మొదలుపెట్టినాయి. అట్లనే అదే ప్రెజర్ ను అంటే ఒక ఉద్యమాల ప్రెజర్ తో పాటు పొలిటికల్ ప్రెజర్ కంపల్సరీ. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ ఉద్యమం ఎంతో మంది అమరులు వీరైన ఎన్నోసార్లు స్ట్రగుల్ తిన్నాం మనం చూసినాం, కానీ అల్టిమేట్ గా పార్లమెంట్ పంతాలో మాత్రమే రిజల్ట్ తీసుకొస్తాయి. అంటే ఎవరైనా మనం అల్టిమేట్ గా ఎంత అజిటేషన్ చేసినా, ఎంత ఉద్యమాలు పెట్టినా, ఎన్ని బస్సులు కాల పెట్టినా, ఎన్ని ప్రాణాలు అర్పించినా అల్టిమేట్ గా పార్లమెంటే కదా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న అందు గురించి హరీష్ రావు గారు ఒక మంచి మాట చెప్పారు. ఈ రోజు 100 మంది ఎంపీలు మీకున్నారు కాంగ్రెస్ పార్టీ, ఇమ్మీడియట్లీ మీరు ఏదైతే మోడీతో కూర్చోవాలి. ఈజ్ ఏ అపోజిషన్ పార్టీ. సో నేషనల్ కాంగ్రెస్ పార్టీ 100 ఎంపీలు అంటే సామాన్య విషయం ఏం కాదు. మీరు ఏమైనా కూర్చుంటే వాళ్ళు కూడా మేము బీసీ అని చెప్తున్నారు కదా, మా ప్రధాన బీసీ, మేము బీసీల కోసమే పుట్టినాం. కాంగ్రెస్ ఎలాగో దీన్ని చాలా, ఎందుకంటే ఈ బీసీ వర్గీకరణ రిజర్వేషన్ పెంచుకొని వెళ్తున్నారు, గట్టిగానే వాళ్ళు నేషనల్ వైడ్ గా ప్రమోట్ చేసుకోవాలని అయితే ఉన్నారు. నేను
ఇప్పుడు తల్లికి ఉంటది ప్రేమ పెట్టాలని, కానీ అక్కడ సహకరించాలి కదా. వీడు విత్ ఇన్ ద 100 మంది ఎంపీలలో ఎంతమంది సహకరిస్తారు, నీ పార్టీ లైన్ చెప్పాలి కదా. అదే విధంగా అక్కడ ఉన్న ఇంకొక రూలింగ్ పార్టీ బీజేపీ కూడా చేయాలి కదా. సో మళ్ళా వీళ్ళు చెప్తారు మేము 29 మంది మంత్రులకు ఇచ్చినాము, మా ప్రధానమంత్రి బీసీ. ఇది కాదు చర్చ. నేనేమంటా అంటే ఒక లాజికల్ ఏంటి తీసుకుపోవాలంటే అల్టిమేట్ గా 2 పొలిటికల్ ఫోర్సెస్ కూర్చోవాలి. ఒక ఛాయ్ తాగితే అయిపోతుంది సార్. రాహుల్ గాంధీ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సార్ బీసీల కోసం అంటుండే కదా. ఈ రోజు ఇందిరాగాంధీ చేయలేదు, నెహ్రూ చేయలేదు, రాజీవ్ గాంధీ చేయలేదు. ఈ రోజు నువ్వు చేస్తానని వచ్చినావు, నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తారు, ఈ దేశంలో గుర్తుపెట్టుకుంటారు. అంటే కాంగ్రెస్ ఇప్పుడు దేశం అంతా అయినా ఈ కులగన్న జరగాలని భారత్ జోడో యాత్ర అప్పటి నుంచి చెప్తున్నారు. వాళ్ళ పార్టీలో అంతర్గతంగా అభ్యంతరం ఉంటుందో నేనైతే అనుకోవట్లేదు. అట్లుండదు సార్, మనం తప్పుగా మాట ఇంటర్నల్ కంపల్సరీ ఉంటాయి సార్. ఇంటర్నల్ లేకపోతే మరి ఇందిరాగాంధీ బీసీ లెక్కలు చేయాలి కదా సార్. ఒక మాట అదే రాజీవ్ గాంధీ చేయాలి కదా. ఎన్నో సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది కదా, మరి బీసీ సవరణ కోసం ఎందుకు జరగలేదు? ఈ రోజు 15 ఏళ్ళు ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ కదా, మరి లెక్కలు చెప్పాలి. ఆయన చెయ్యాలని ఉన్నా కూడా ఇంటర్నల్ పొలిటికల్ సపోర్ట్ లేకపోతే మీరు కూడా చేయలేరు, నేను కూడా చేయలేరు. అది లాజికల్ ఎండ్ తీసుకుపోవాల్సిన బాధ్యత అది. ఇంకోటి నా కుమారన్న గారు చాలా ఇంపార్టెంట్ విషయం, ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీరు అది ప్రాసెస్ చేయాలి. ఇక్కడ మళ్ళీ ఎవరో ఒక ఎల్ఐ పోయి కోర్టులో కేసేస్తే ఏవో అడ్డం పడ్డాడు. ఈ దేశంలో జరిగేదంతా మొత్తం ఇదే. ఇంతకుముందు అన్న చెప్పిన తీర్పులన్నీ అవే, ఆ తీర్పులన్నీ అవే. మళ్ళీ ఒక తీర్పు ఉంటుంది, రేపు మళ్ళీ అన్న కూర్చొని ఇంకో తీర్పు చెప్తాడు, ఇదే ఇట్లా అయింది అని. ఈ తీర్పులను ముచ్చటొద్దు మనకు. ఇమ్మీడియట్ గా మీరు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలి కదా, యూ కెన్ గో అవుట్ ఇమ్మీడియట్లీ. ఇక ముచ్చటే లేదు, చట్ట రూపంలో అమలు చేయకుండా నువ్వు వాడెవడో ఒక ఆయన పోయి కేసేయగానే ఆడొచ్చి అడ్డం పడితే ఇక అడ్డం పడ్డది కాబట్టి మేము చేతులు తెలుపుకున్నామంటే మాత్రం తెలంగాణ ప్రజలు ఈ దేశంలో ఇట్లా మోసపోతూనే ఉన్నారు సార్. ఇప్పుడు 75 ఏళ్ళలో మోసపోతున్నాం కదా. నేను ఎప్పుడు మీతో చెప్తా, మీ కోపం రోజు నా లెక్క లేదని అన్నా కదా ఇప్పటి వరకు కూడా. సో నా లెక్క చెప్పిన వాళ్ళు వాళ్ళు ఇద్దరే కదా. కొంచెం దయచేసి వాళ్ళిద్దరే చేయాలి. ఆనంద్ గౌడ్ గారు ఇక్కడ బీసీ బిడ్డలుగా లేదు, బీసీలను కాదనుకొని ఏ పార్టీలు ముందుకెళ్లే పరిస్థితి బహిరంగంగా అయితే లేదు. కానీ లోపల రకరకాల సమస్యలు, రకరకాల గందరగోళాలు ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో ఈ బిల్లులు పాస్ అయినాయి. వీటిని అమలు చేసుకుంటూనే శాశ్వతంగా ఒక రక్షణ, ఏదో కోర్టులు తాత్కాలికంగా సబ్జెక్టు ఫైనల్ జడ్జిమెంటు ఇలా ఇచ్చేది కాకుండా న్యాయ పోరాటం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తారు. బట్ దానికి మించి పార్లమెంటులో రాజ్యాంగపరమైనటువంటి రక్షణ, తమిళనాడుకి ఏ రకంగా అయితే రక్షణ కల్పించారో ఆ రకమైన రక్షణ ఇక్కడ కావాలి. ఇక్కడ ఒక శాస్త్రీయబద్ధంగా చేసినటువంటి కసరత్తు మనం దానిలో 9th షెడ్యూల్ ఎగ్జాక్ట్లీ 9th షెడ్యూల్ కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ బీజేపీ నుంచి ఎగ్జాక్ట్లీ అధికారంలో ఉన్నారు. 9వ షెడ్యూల్లో పెట్టి ఇది అమలు చేయటానికి సిద్ధమా? రెండవది, దీన్ని మోకాలాడకుండా ముందుకెళ్ళటానికి భారతీయ జనతా పార్టీ సహకరిస్తుందా? ఆనంద్ గౌడ్ గారు మాట్లాడండి సార్, మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి. మేము గురించి కూడా స్థానిక ఎన్నికల ఆనంద్ గౌడ్ గారు మీది నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, వాయిస్ సరిగా రావట్లేదు. ఆనంద్ గౌడ్ గారు చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కసరత్తుని ఏ రకంగా భారతీయ జనతా పార్టీ దీనికి మద్దతు ఇవ్వబోతా ఉంది? మేము ముందు నుంచి కూడా సమర్థిస్తున్నాము. స్థానిక కానీ మీరు డిక్లరేషన్ ప్రకారం మీరు వచ్చే 6 నెలల్లోనే మేము 42% రిజర్వేషన్ అమలు చేసి కులగణన అనేది సార్ మన్నించాలి. ఆనంద్ గౌడ్ గారు మీ వాయిస్ కంటిన్యూగా బ్రేక్ అవుతుంది. నేను ఫోన్ ఇన్ లో తీసుకుంటాను మిమ్మల్ని. మీది వాయిస్ రావట్లేదు, సమో కాన్వెంట్ తెలీదు. నేను ఫోన్ ఇన్ కలుపుతాను, మీకు ఫోన్లో మీ వాయిస్ తీసుకుంటాను సార్. ఒకసారి కుమారస్వామి గారు, ఇక్కడ దీనిలో ఇందాక మనం 2 ద్విముఖ వ్యూహం అంటాం కదా. ద్విముఖ వ్యూహం ఒకటి తాత్కాలికంగా ముందు ఇబ్బంది లేకుండా అమలు చేసుకుంటూ గతంలో కాంగ్రెస్ చేసిన మోడల్ ఎస్ఎల్పి మోడల్లో వెళ్ళటంలో ఒకటైతే, పర్మనెంట్గా ఒక రక్షణ కావాలి కదా షెడ్యూల్ 9లో పెట్టడం అన్నది.
దానికి ఏం చేయాలి? ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు కొన్ని చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ముందు 100 మంది ఎమ్మెల్యేలు సరే మోడీ గారితో ఛాయని. జాతీయ స్థాయిలో చాలా పార్టీలు ఇది కోరుకుంటున్నాయి. నితీష్ గారు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఈ భావజాలం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు కూడా మనం పర్మనెంట్ సొల్యూషన్ కూడా కావాలి. దానికి ఏం చేయాలి చెప్పండి? అంటే ఒకటి సార్, ఇప్పుడు మనకు మీరు చెప్పినట్టుగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే 50% సీలింగ్ అనేది ఇప్పుడు ఓవర్కమ్ అవుతుంది. ఒకవేళ నిజంగా 42% పెడితే ఇమీడియట్ గా 50% క్రాస్ అవుతుంది. అది 53కి వెళ్ళిపోద్ది. ఇప్పటివరకు సుప్రీంకోర్టు తీర్పులు కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లేకపోతే ఇతరత్ర కేసులు మన రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ లో కూడా కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి 50% క్యాప్ దాటొద్దని. కానీ 50% క్యాప్ అనే అంశానికి వచ్చినప్పుడు మనకు మొట్టమొదట అసలు రిజర్వేషన్ల మీద జడ్జిమెంట్ అనేది మొదటి కమ్యూనల్ అవార్డు మీదనే వచ్చింది. కమ్యూనల్ జీవో, మద్రాసు జీవో. ఒక్క నిమిషం సార్, దానికి వస్తున్నా. మొదటి జడ్జిమెంట్ ఏంటంటే శ్రీమతి చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాసు నుంచి మొదలుకుంటే మండల్ కమిషన్ తీర్పు ఎప్పుడు 1992లో వచ్చింది. ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ మధ్య వచ్చిన చాలా జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయంటే ఖరాఖండి 50% దాటొద్దని చెప్పినాయి. కానీ మండల్ కమిషన్ తీర్పు ఏంటంటే 9 మంది రాజ్యాంగ ధర్మాసనం హైయెస్ట్ బెంచ్ ప్రస్తుతం రిజర్వేషన్ల మీద ఇచ్చినటువంటి తీర్పులు. ఇవాళ ఎస్సీ కేటగిరీషన్ కూడా మండల్ కమిషన్ తీర్పు బేస్ చేసుకునే వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పింది. అంటే మౌలిక ప్రిన్సిపల్ ఏంటంటే అక్కడ ఈ మండల్ కమిషన్ తీర్పులో 50% సీలింగ్ పెడుతూనే ఒకవేళ ప్రత్యేకమైన పరిస్థితులు తర్వాత క్వాంటిఫైబుల్ డేటా ఉన్నట్లయితే 50% కూడా దాటొచ్చని ఆ రోజే చెప్పినాయి. అంటే ఇలా లోకల్ బాడీస్ లో 50% దాటడానికి ఉన్నటువంటి కారణం ఏం చూపెట్టగలగాలి? ఈ బీసీల యొక్క ప్రాతినిధ్యం వాళ్ళ జనాభా 50% ఉంది. హిందూ బీసీలు 50% ఉంటారు. ముస్లింలు 12%, 13% వేసుకున్నా ఎంత లేదని ఒక 60% ఉంటారు. ఈ 50% హిందూ కులాల యొక్క జనాభా 50% ఉన్నప్పటికీ వాళ్ళకి స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం చూసినట్లయితే 20% వస్తుంది. మరి అసెంబ్లీలో చూసినట్లయితే 20% దాటడం లేదు, పార్లమెంట్ లో కూడా 20% దాటడం లేదు. మాకు ఖచ్చితమైన ప్రత్యేకమైన పరిస్థితులు, ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం, అసలు లోకల్ బాడీ రిజర్వేషన్ అని పెట్టిందే ప్రధాన ఉద్దేశం ఏంటిది? మౌలిక సూత్రము ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్న కులాలను, వర్గాలను ఈ అధికారంలో తీసుకురావాలనేదే కాన్సెప్ట్, ప్రధాన గోలు కాన్స్టిట్యూషన్ యొక్క కాన్సెప్ట్ అది. కాబట్టి మేము పెడుతున్నామని మనం హైకోర్టులో చెప్పుకోగలగాలి. అప్పుడు ఖచ్చితంగా నిలబడుతుంది. అప్పుడు 50% ఓవర్కమ్ చేసుకోవచ్చని ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది కదా. దాన్ని ఆధారంగా చేసుకొని కనుక చెప్తే నిలబడితే కనుక ఖచ్చితంగా నెగ్గుతాము. మరి ఇక విద్యా ఉద్యోగాలకు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా పెట్టిండ్రు. ఒక తమిళనాడు రాష్ట్రం తప్ప భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. 10%, 50% ఉన్నది 10% అంటే 60% అయింది. ఈ మధ్య షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ 6 నుంచి 10 వరకు ఆల్రెడీ 54%. ఈడబ్ల్యూఎస్ కాకుండానే మనం ఆల్రెడీ దాటున్నాం. ఇప్పుడు దాని మీద హైకోర్టులో కేసులు కూడా ఉన్నాయి, పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు పెద్దగా దానికి కూడా ఏంటంటే అసలు ఫండమెంటల్ గా ఆర్టికల్ 15 కానీ ఆర్టికల్ 16 కానీ ఏం చెప్తుందంటే ఏవైనా వర్గాలు కానీ కులాల యొక్క అడిక్వేట్ రిప్రజెంటేషన్, వాటి యొక్క ప్రాతినిధ్యం లేదు అని ప్రభుత్వాలు భావించినట్లయితేనే రిజర్వేషన్లు పెట్టుకోవాలి. ఇక్కడ ఎందుకు రిజర్వేషన్లు పెడుతున్నాము? వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేదనే కాబట్టి దాన్ని ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఈ న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా ఓవర్కమ్ చేయడం అనేది పెద్ద అంశం కాదు. ఈ సందర్భంగా మీకు ఆల్రెడీ నేను ఈ బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగం అనే ఒక బుక్ నేను ఒక 15 సంవత్సరాలుగా రాసినటువంటి బుక్ ఈ భూమి బుక్ ట్రస్ట్ వాళ్ళు వేసారు. ఇది ప్రతి బీసీ కూడా చదివితే ఒక అవగాహన వస్తుంది అనేది శ్రీనివాస్ దగ్గర. ఇక్కడ ఇంకో 2 అంశాలు నాకు సరే ఇవాళ మనం ఎలాగో చర్చ. ఒకటి ఏంటంటే ఇప్పుడు స్థానిక ప్రభుత్వాల్లో కేటగిరీస్ లేవు. దీని ద్వారా కొంత అన్యాయం జరుగుతుంది. ఇవాళ నేను కోరుకోవట్లేదు, ఇదేదో దానికి ముడియటం కోసం చెప్పట్లేదు. కానీ ఎంబీసీలు కానీ లేదు వీటిల్లో కూడా 2-3 కొన్ని కులాలకే వాటిలో కూడా విద్యా ఉద్యోగాల్లో మనకు ఆ సమస్య లేదు, కేటగిరీస్ ఉన్నాయి. ఇది ఒక అంశం. రెండవది అసలు దేశంలో ఎప్పుడు సెన్సస్ జరిగినా ఇప్పుడు ఎస్టీది 4% ఎలా పెంచారు, జాతీయ స్థాయిలో సెన్సస్ జరగల. ఎస్టీ ఎస్సీది జనాభా దామాష పత్తులో పెరుగుతూ పోతే 50% వాళ్ళ జనాభా పెరిగితే అది ఆ మేరకు బీసీల్లో కోత పడుతున్నది మనం చూస్తాం. 50% దాటొద్దు అనుకున్నప్పుడు ఈ రెండింటికి కూడా ఒక శాశ్వత పరిష్కారం కావాలి. ఇక్కడ జరిగిన అన్యాయాన్ని చూపిస్తూనే వాళ్ళ దామాష పత్తులు వాళ్ళకి పెరిగినా పెరగకపోయినా వీళ్ళకి ఆ రక్షణ కావాలన్న దానిలో ఎలా ముందుకెళ్ళాలి? అంటే స్పష్టంగా ఒకటి ఏంటంటే వర్గీకరణ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
మనము నా అస్తిత్వాన్ని నేను అడుగుతూనే నా పక్కన ఉన్న సోదరుడు అస్తిత్వాన్ని కూడా నేను కాపాడాల్సిన నైతిక బాధ్యత నా పైన ఉంటుంది వాస్తవంగా. సో అప్పుడు చాలా కులాలు కూడా ఈరోజు సర్పంచ్లు కాని వాళ్ళు కొన్ని వందల కులాలను స్పష్టంగా మనకు కనిపిస్తాయి గ్రామాలలో. ఒక 10-15 కులాలు మాత్రమే ముందుకు వచ్చినాయి చైతన్యమై చదువు, భూమి, ఉత్పత్తులు. మిగతా మైగ్రేషన్ లో ఉన్న కులాలు చాలా నొమాడిక్ ట్రైబ్స్ నొమాడిక్ లాగా ఉన్న కులాలు కూడా ఉన్నాయి. నేనేమంటున్నా అంటే అదొకటి. రెండో విషయం, వర్గీకరణ కంపల్సరీ ఉండాల్సిందే, దాంట్లో నో డౌట్. లోకల్ బాడీస్ ఎవరి వాట వాళ్ళకి ఇస్తే అయిపోతుంది కదా, వెళ్ళేందుకు. నేను నా హిమోగ్లోబిన్ నాకు ఎంత ఉందో నాకు విటమిన్ ఇస్తే అయిపోతుంది. నాకు టెన్షన్ ఎందుకు, పెద్ద సమస్య ఏముంది? నాకున్న హిమోగ్లోబిన్ ఎక్కువ ఉన్నాక నాకెందుకు అవసరం లేదు. మళ్ళీ వస్తే మీ దగ్గరికి మనకి ఆనంద్ గౌడ్ గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. ఆనంద్ గౌడ్ గారు మన్నించాలి, మీ నెట్ సరిగ్గా లేని కారణంగా దీనిలో ఫోన్ లో తీసుకుంటున్నాను. చెప్పండి, ఏ రకంగా భారతీయ జనతా పార్టీ దీనికి సపోర్ట్ ఇవ్వబోతా ఉంది? సార్, భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా 42% రిజర్వేషన్ సమర్థిస్తున్నాం. కానీ మేము కులగణన విషయంలో మీరు పారదర్శకంగా ఇది చేయాలని కోరుకున్నాం. దాన్ని ఏ విధంగా జరిగిందో రాష్ట్రంలో అంతా తెలుసు. డెలికేటెడ్ కమిషన్ కూడా నేను ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కలిసి కూడా చెప్పాను ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి, దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు అవుతాయి. మీరు ఇంతకు ముందు కూడా చెప్తున్నారు, కోర్టుకు పోయినప్పుడు అందరు ఒకటే మాట, వీళ్ళు రిజర్వేషన్ చేస్తారు, కోర్టుకు పోతే దీన్ని కొట్టేస్తాం. అంటే ఇంతకుముందు మా అసెంబ్లీలో కూడా మా పాయల్ శంకర్ మాట్లాడారు, మేము కులగణన గాని 42% రిజర్వేషన్ కానీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కానీ వీళ్ళకు చెయ్యాలనే చిత్తశుద్ధి ఏదో కొద్దిగా ఉంది, దీన్ని ఇతరులపై కొద్దిగా ఉందని ఒప్పుకునే దాకా వచ్చారు. ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉందంటే దేశ జనాభాలో 50% ఉన్న బీసీలు సపోర్ట్ చేసి, మీకు సపోర్ట్ లేకపోతే మీరు ఎలా 3 సార్లు దేశంలో అధికారంలోకి వస్తారు? ఆనంద్ గౌడ్ గారు, ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే సూటిగా, ఒక కమిషన్ వేసి ఒక జనాభా లెక్క తేల్చారు, దాని ప్రకారం 42% రిజర్వేషన్ పెట్టుకుందామని అనుకున్నారు. దాని మీద అటు పార్లమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తానంటున్నారు. వెంటనే ప్రభుత్వం వేగంగా ఈ లోకల్ బాడీస్, ఇప్పుడు అందులో చిన్న చిన్న లోపాలు ఉంటే ఉండొచ్చు, లోపాలు లేకుండా జరిగింది నేను అంట్లా, కానీ దీన్ని రంధ్రాన్వేషణ చేసి ఫలితం రాకుండా చేసుకుంటే ఇక్కడ బీసీ బిడ్డలే నష్టపోతారు కదా. ఫలితం రాకుండా చేయాలని మేము అనుకుంటున్నాం సార్. ఫలితం రావాలని మా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడిగా మేము 42% రిజర్వేషన్ సమర్థిస్తున్నాము. మీరు మాకు కేంద్రానికి పంపించకుండా కూడా మీరు అమలు చేయడానికి అవకాశం ఉన్నదని చెప్పిండు. ఓకే, మీరు పంపిస్తాము మేము బిల్లు పెట్టాం, ఇవన్నీ మీరు ఊహిస్తున్నారు. ఎందుకు మీ నాయకులు చాలా మంది మాట్లాడారు, దానిలో ఈ ముస్లిం జనాభాని కలిపితే మేము సమర్థించే పని లేదు పంపిస్తాం. ఇవాళ మీరు చెప్తున్నానండి సార్, మీరు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మా బీసీలకు కల్పించిన రిజర్వేషన్ల వల్ల మీరు హెచ్ఎంపీ పంపించి ఎంత మంది ముస్లింస్ కార్పొరేటర్ గా గెలిచి మా బీసీలను దెబ్బకొట్టిదో చూడండి మీరు. ఇవాళ ఇంతకు ముందు 12% ముస్లిం జనాభా ఉంటే 10% బీసీలో ఉంటారా సార్? ఎక్కడన్నా కులాల పేర్లు కూడా పెట్టారు కదా సార్. అదే నేను అంటుంది, మీరు చెప్తున్న దాన్ని బట్టే మీరు ఆమోదించడానికి సిద్ధంగా లేరు. ఒక్కటి విషయం చెప్తాం సార్, మేము 42% రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నాము, బీసీ రిజర్వేషన్ అమలు కావాలని కోరుకుంటున్నాము. కానీ మీ చిత్తశుద్ధిని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు 15 నెలల నుంచి బీసీలకు ఒక్క విషయంలో మీరు బీసీలకు పక్షపాతిగా వ్యవహరించదని ఒక్క విషయం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని చెప్పండి. మీ నిజాయితీని మేము ఎట్లా నమ్మాలి? ఇప్పటి వరకు ఆయన కామారెడ్డిలో డిక్లరేషన్ పేట, బీసీ డిక్లరేషన్ పేట, ఆయన చేసిన వాగ్దానాల్లో ఒక్కటి చెప్పండి, ఏది ఏ కులానికి చేసిండో చెప్పమండి. గొల్ల కుర్మల్ని మోసం చేసిండు, గంగపుత్ర ముద్రాజుల్ని మోసం చేసిండు, గౌసులని మోసం చేసిండు, ఏ కులాన్ని అతను కాదు. ఆనంద్ గౌడ్ గారు, మీరు ఇవన్నీ మాట్లాడుకోవడానికి మీకు బోల్డ్ రోజు రాజకీయ వేదికలు ఉంటే మీరు విమర్శించుకోవచ్చు. ఏదో ఒక అవకాశం లోకల్ బాడీస్ లో మొట్టమొదటిసారి 42% పొందే అవకాశం జరుగుతా ఉంది. 42% చేయమని సార్, రాష్ట్ర ప్రభుత్వం చేయమని. మీకు పక్షపాతం ఎట్టుందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాం సార్. మేము ప్రభుత్వాన్ని ఇవాళ మా పాయల్ శంకర్ గారు అసెంబ్లీలో మాట్లాడితే 10 సార్లు అడ్డుకున్నారు సార్, 10 సార్లు. అదే ఎంఐఎం నిర్మించిన అక్బరుద్దీన్ మాట్లాడితే చిన్నపిల్లలు క్లాస్ రూమ్ లో కూర్చొని ఆయన ఎంతసేపు మాట్లాడుతున్నారు. అంటే దీని అర్థం ఏంటి?
దీని అర్థం ఏముంది? మీరు మీకు మామూలుగా కలుపుకొని పోవాలనుకుంటారు, బీఆర్ఎస్ ని అన్ని పార్టీలను కలుపుకొని చేయాలనుకుంటారు. మీరు అసెంబ్లీలో వాళ్ళు చెప్తున్నారు ఏమని, ఈ విధంగా పోతే ఇబ్బందులు అవుతాయి, ఈ విధంగా ఇప్పటిదాకా మోసం జరిగింది, ఈ విధంగా చేయవల్ల బీసీలు నష్టపోయినరు అంటే మా పొన్నం ప్రభాకర్ ఏమనొద్దు, 42% మీరు బిల్లు పెట్టారు, మేము సమర్థిస్తున్నాం, కేంద్రానికి వచ్చి మేము వచ్చి మేము దాన్ని దీక్ష చేస్తాం, ఒప్పించి మేము తీసుకొస్తామని చెప్పి కూర్చోవాలి. ఎవరు? బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడితే. కానీ ఎంఐఎం అన్ని చెప్పొచ్చు, ఎంత పెద్ద స్టోరీ చెప్పొచ్చు అంటే వాళ్ళు వాకౌట్ కూడా చేశారుగా, ఏదో కొన్ని అంశాల మీద చెప్పినా గానీ సీఎం నుండి ప్రతి ఒక్కరు మంచిగా క్లాస్ లో పిల్లలు కూర్చున్నట్టు కూర్చొని అంటే దీంట్లో మీకు కనిపిస్తలేదా? ప్రభుత్వం యొక్క నీతి కనిపిస్తలేదా? బీజేపీ సలహా తీసుకోవాలని ఉన్నదా? బీజేపీ సలహా తీసుకుంటే ముఖ్యమంత్రి గారు అయితే ఖచ్చితంగా అందరూ రావాలి, కలిసి పోరాడదాం అని చెప్పి కాల్ ఇస్తున్నారు సార్. ఖచ్చితంగా ఆహ్వానిస్తారు మిమ్మల్ని కూడా. 100 సార్లు అడ్డం పడుతున్నారు. మళ్ళీ వస్తాను ఆనంద్ గౌడ్ గారి దగ్గర. సార్ కంప్లీట్ చేయండి. పోరాటం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పోరాటం కాదు. ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు మేము 48 ఇంచెస్ బీసీ అంటుండ్రు, 54 ఇంచుల షాతి 54 అడుగులు 54 షాతులు అంటుండ్రు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా సేవ్ ద డెమోక్రసీ, నేను బీసీకి మరో అని ఆయన అంటుండు. ఇక లొల్లు ఎక్కడుంది అసలు? లొల్లు ఎక్కడుంది? ఇక మీరు ఇద్దరు, అదే నేను ఇంతకుముందు చెప్పినా కదా. సో కాబట్టి మీరు బీసీ అంటారు, ఇద్దరు బీసీ అంటారు, ఇద్దరు పార్లమెంట్ లో కూర్చుంటే పని అయిపోతుంది. ఈ పంచాయతీ ఉంటుంది. మేము బీఆర్ఎస్ కాంగ్రెస్ పోరాటం, ఇంకొక ఎస్పీ సమాజ్వాదీ పోరాటం, ఈ పోరాటాలు అవసరమే లేదు. స్పష్టంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే వెళ్తాం. ఇంకోటి, సో స్థానిక సంస్థలలో కూడా ఇంకొక లాజిక్ ఉంది. అంటే ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల క్రితము ఆ బీసీలకు చాలా వరకు సీట్లు రాకపోయేది. కానీ ఇప్పుడు ఏమైంది, జనరల్ సీట్లలో కూడా సర్పంచులు గెలుస్తుంటారు దాదాపు. అంటే ఇప్పుడు 70% వరకు కూడా నీకు ఎంపీటీసీలు అంటే ఏదైతే రిజర్వేషన్ జనరల్ కూడా పోయి బీసీలు గెలవడం జరుగుతుంది. అంటే దీనివల్ల పెద్దగా ఇమ్మీడియట్లీ కాదు. ఇప్పుడు పార్లమెంట్ లో అందు గురించి నేనేమన్నా, లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో ములాయం సింగ్ యాదవ్ కూడా మహిళా బిల్లు పెట్టేటప్పుడు కూడా మహిళలకు మేము 100% సపోర్టు, దాంట్లో బీసీ కేక్ కూడా కట్ చేసి పెట్టాను. సో నేనేమంటున్నా, రెండు పార్టీల ఉద్దేశం ఈ దేశంలో రెండు కదా. ఇప్పుడు అపోజిషన్ లో కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇద్దరు దేశం బీసీల కోసం మేము ప్రాణాలు ఇస్తాము, మేము పోరాటం చేస్తాం అనుకున్నప్పుడు పార్లమెంట్ లో రిజర్వేషన్ లేదు సార్. ఇప్పుడు నేనే కాదు సార్, ఇప్పుడు నేను కాదు, సమాజ్వాదీ పార్టీ అంటే, డిఎంకే పార్టీ అంటే ఫెడరల్ బీఆర్ఎస్ పార్టీ. ఒక నిమిషం, మీరు బీఆర్ఎస్ పార్టీని ఇంతకుముందు కూడా అన్న ఒక మాట మాట్లాడు, తగ్గించినాను అన్న. మేము మున్సిపాలిటీలలో మేము 50% రిజర్వేషన్ ఇచ్చినాం. బీఆర్ఎస్ పార్టీకి కన్సర్న్ ఉంది, ఉద్యమంలో పుట్టిన పార్టీ అన్న. మేము రాజకీయాల కోసమే వచ్చి రాలే, మేము త్యాగాలే. అంటే మీరు ఇంతకుముందు కూడా మీరు అటెంప్ట్ చేశారు బీసీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి నేను చెప్తున్నా. అంటే మీ హయాంలో ఒకసారి లోకల్ బాడీస్ 33 కంటే కూడా తగ్గింది, అది 26. అది ఏ పార్టీ కోట్ల వీళ్ళు వేస్తే వీళ్ళు ఏమైనా చేస్తారు అంటున్నా. అందు గురించి నేనేమంటున్నా, మీరు ఢిల్లీలో కూర్చొని చేయండి, 2 కేంద్ర ప్రభుత్వాలు పార్టీలు కదా, యువర్ ద పార్లమెంట్ కదా, నువ్వు పార్లమెంట్ లో ఉన్నావు కదా, నువ్వు మొత్తం కుప్పలేసి అయిపోతావు కదా, మాకు ఎందుకు వస్తుంది? నేనేం అది చేయకుండా ఎనాలిసిస్ట్ కూడా ఏం డిమాండ్ చేయాలి, వాళ్ళిద్దరి మీద తుపాకీ పెట్టాలి. వాళ్ళిద్దరి మీద తుపాకీ పార్టీలు ఏం చేస్తాయి సార్? ప్రాంతీయ పార్టీలు అనివార్యంగా సపోర్ట్ చేస్తాయి. అది ఓకే, పార్లమెంట్ లీగల్ గా ఇంప్లిమెంట్ చేసే దానిలో నేనేమంటున్నా, ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో పార్లమెంట్ లో మద్దతు చేయాల్సిందే. ఇంకోటి ఏం చెప్తున్నాను, ఒక మాట, హరీష్ రావు గారు మాకు 4 రాజ్యసభ అంటే 4 కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పినా. ఇప్పుడు ఎవరు కుమార్ రామన్ ఎవరితో మాట్లాడాలి? సమాజ్వాదీ పార్టీతో బీఎస్పీతో ఒకసారి వెంకటస్వామి గారు ఇక్కడ ప్రభుత్వం ఒక బిల్లు చేస్తే సరిపోదు, అది అమలు కావటానికి న్యాయపరంగా అలాగే పార్లమెంటరీ ప్రొసీజర్స్ ప్రకారం దానికేమో సరే పోరాటం, రాజకీయ ఒత్తిడి, లీగల్గా ఇబ్బందులు రాకుండా వెంటనే అమలు కావటానికి కావాల్సిన కసరత్తు ప్రభుత్వం చేసుకుంటున్నదా? ఒక మాట సార్, అల్టిమేట్ పార్లమెంటే సార్. అది సరే, నేనంటే పార్లమెంట్ లో తెల్లారిపాటికైతే నాకైతే నమ్మకం లేదు సార్. మిమ్మల్ని తీసుకెళ్లి మీరు సెటైర్లు బాగా వేస్తున్నారు, మిమ్మల్ని తీసుకెళ్లి అడుగుతారు అంటున్నారు. కానీ వెంకటస్వామి గారు చెప్పి వస్తాం అంటున్నాం కదా వెంకటస్వామి గారు. ఇప్పుడు ఒకటి, ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వము లోకల్ బాడీస్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి పర్సెంటేజ్ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2013లో దాన్ని ఫైట్ చేసి ఎస్పీ అంటే స్పెషల్ ద్వారా ఏసీ కాపాడిన
34% చూసినటువంటి అవును ఉదాహరణ ఉంది. మా పార్టీ ప్రభుత్వమే కదా అప్పుడు. అవును సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మా పార్టీ అదే చిత్తశుద్ధిని అంతకంటే ఎక్కువ ఇంటెన్సిటీ వాళ్ళు ఉన్నది. ఎందుకంటే మా ఆల్ ఇండియా నాయకుడుగా ఉన్నటువంటి ఖర్గే గారు కావచ్చు, లేకపోతే ఇలా ఎల్ఓపిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కావచ్చు, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయంలో, కులగణన విషయంలో చాలా స్పష్టంగా మా పార్టీ ఆల్ ఇండియా పార్టీ పాలసీ కావచ్చు, ఇండివిజువల్ లీడర్స్ కావచ్చు, చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. దాన్ని బేస్ పెట్టుకునే ఇలా మేము 42%, ఇది ఎక్కువ అంటే 47% ఇలా బీసీ జనాభా ఉన్నారు. కానీ మేము కామారెడ్డిలో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం 42, అట్లీస్ట్ 42. ఏమనంటే ఒక ప్రశ్న, ఇంకొక ప్రశ్న, ఎట్లాగో మీకు కూడా తెలుసు ఇక్కడ పొలిటికల్ రిజర్వేషన్స్ ఇప్పటిదాకా ఇప్పుడు ఒక విద్యా ఉపాధిలో కేటగరైజేషన్ ఉంది, దాన్నే ఎందుకు పొలిటికల్ దానిలో పెట్టుకోకూడదు నా చిన్న సందేహం మొదటిది. రెండవది, ఇప్పుడు 42% విద్యా ఉపాధికి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అది ప్రస్తుతానికి 27%, మనకి 31 దీంతో కలుపుకుంటే బీసీఈతో కలుపుకుంటే 39 ఉన్నది, ఈసారి 29 ఉన్నది. ఈ 29ని రేపు మీరు 42 చేస్తే దాన్ని ఎలా స్ప్లిట్ చేస్తారు? అలాగే పొలిటికల్ రిజర్వేషన్స్లో బ్రేకప్ ఎందుకు ఇవ్వకూడదు కేటగరైజేషన్? ఇప్పుడు చాలా ఎంబీసీ కులాలు మనం చూస్తున్నాం వెంకటస్వామి గారు, చాలా కాలంగా ఎంబీసీలు, అలాగే చాలా అసలు ప్రాతినిధ్యం లేని కులాలు ఉన్నాయి. మొత్తంగా బీసీలు స్థానిక సంస్థల్లో చాలా ఎక్కువ వస్తుండొచ్చు, వాళ్ళకి కాస్త ఆర్థికంగా పెరిగిన కొన్ని కులాలు ఉన్న కారణంగా. కానీ చాలా కులాలకు అసలు అవకాశం రావట్లేదు, ఉప కులాలకు అన్నది వాస్తవం. ఇలా దాన్ని ఎందుకని మరి కన్సిడరేషన్లోకి తీసుకోలేదు? కన్సిడర్ తీసుకోకపోవడం అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది బీసీలకు ఎంత పర్సెంటేజ్ అనేటువంటి దాని కాడికి వచ్చినాం. దానికి ఇలా బిల్ అయింది, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దీన్ని ఒక ఫర్దర్ గా ఇప్పుడు ఏదైతే కమిషన్ ఉందో కమిషన్ ముందు పెట్టి మీరు అన్నట్టుగా అది ఏబిసిడి ఏదైతే ఇప్పుడు విద్యలో ఉంది సార్, మనకి బీసీఏ 7, B10, C1, D7, E4 ఉంది, మొత్తం కలిపి 29 ఉంది. ఇప్పుడు దీన్ని మీరు 42 చేస్తున్నారు. విద్యా ఉపాధిలో కూడా దాన్ని బ్రేకప్ చేయాలి, మొత్తాన్ని కలిపి 42 ఇవ్వటం కుదరదు కదా. అట్లాగే ఫార్ములా వేసుకోవాలి. పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇదే ఫార్ములా ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు అన్నది నా ప్రశ్న. చేయొద్దు అనేటువంటి అది మేము ఎక్కడ అనలేదు, ఇప్పుడు మేము చేయమని అనలేదు. డెఫినెట్ గా దాన్ని చేస్తాం, అది కూడా చేస్తాం. ఎందుకంటే అన్ని వర్గాలకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు మేము ఎందుకు సమ్మతించినామో, దాని 195 అనేది ఇప్పుడు ఎందుకు చేసినాం, దాని రకంగానే బీసీలలో కూడా అదే రకమైనటువంటి దాన్ని వర్గీకరణను మేము మా పార్టీకి వ్యతిరేకంగా లేము. డెఫినెట్ గా మేము గతంలో అంటే అప్పుడు శ్రవణ్ మాతోటే ఉన్నాడు. శ్రవణ్ లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో దీని మీద ఏబిసిడి వర్గీకరణ మీద కూడా ఆయన ఫీల్ చేయడం జరిగింది. సో మా పార్టీ అప్పుడు ఎంకరేజ్ చేసినాం కాబట్టి మా పార్టీ పక్షాన అప్పుడు ఉత్తమ్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకే శ్రవణ్ గారు ఆయన పేరుతో పిలుపడింది. బట్ ఇట్ ఇస్ ఎ పార్టీ కన్సర్న్. నా ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు మీరు పెట్టిన బిల్లులో దీన్ని సంబంధించి ఇటు మన క్లాసిఫికేషన్ వర్గీకరణ, లోకల్ బాడీస్కి సంబంధించిన వర్గీకరణ కానీ దాన్ని మెన్షన్ చేశారా? లేదంటే గతంలో ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదు అట్లా వర్గీకరణ చేసి ఇప్పుడు మొట్టమొదటిసారి 42 చేస్తున్నారు కాబట్టి కొత్తగా జరగాల్సి ఉంది. ఇప్పుడు మేము ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ పోయేటప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ లోకల్ బాడీ 42% తీసినప్పుడు డెఫినెట్ గా వీల్ గో ఫర్ ది వర్గీకరణకు తప్పనిసరిగా వెళ్తాం. ఓకే, ఒకసారి ఆనంద్ గౌడ్ గారు దీన్ని రాజకీయంగా విమర్శలు వాతావరణం ఏమైనా ఉండొచ్చు, కానీ దీని అమల్లో మోకాలడ్డే ప్రయత్నం కాకుండా, సరే మీరు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందా లేదా ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. అన్ని జాతీయ స్థాయిలో ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్తున్నారు, బీజేపీ కాంగ్రెస్ కూర్చుండి జాతీయ స్థాయిలో కాందే ఉంది, అసలు శాశ్వతంగా రాజ్యాంగ రక్షణ కల్పించాలన్నా కూడా ఏర్పాట్లు చేసుకున్న వాస్తవం అది. అయితే కాంగ్రెస్కి వాళ్ళ అంత బలం ఉందా, రాజకీయంగా వింటారా మీరు వెంటనే అన్నది వేరే చర్చ. ఏ రకంగా దీన్ని మనకి ఇటు విద్యా ఉద్యోగ ఉపాధిలో అలాగే రాజకీయ రిజర్వేషన్లు మనకి లోకల్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వర్గీకరణతో సహా చేసుకోవటం కానీ పెంచుకోవటం లేదు కానీ ఎలా ముందుకెళ్ళాలి? వారు ఆనందాన్ని మాట్లాడుతూ ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అనేటువంటి మాట అంటున్నారు. ఇప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ లో
నేనేది అంటే వారి చిత్తశుద్ధిని నిరూపించుకోమని. ఓకే, అదే అడుగుతున్నాను సార్. ఆనంద్ గౌడ్ గారు చెప్పండి. మా చిత్తశుద్ధిని దేశమంతా గమనించిందన్న. ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత స్వతంత్ర భారతంలో పార్లమెంట్ లో ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వాలలో బీసీ మంత్రులు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమందికి ఇచ్చారో ఒక్కసారి మీ రాహుల్ గాంధీతో చెప్పేయండి. ఇదే సార్ నా పాయింట్. ఆనంద్ గౌడ్ గారు బీసీ ప్రధాని అయ్యాడా? ఒకటి ప్రధాని అయితే 10 మంది మంత్రులు అయితే మాకు కావాలన్నది కదా. కేంద్ర మంత్రులు ఉన్నారు బీసీలు. ఒక్కసారి ఇప్పటి వరకు చరిత్రలో ఏ ప్రభుత్వం వల్ల బీసీలకు కేంద్ర మంత్రులుగా ఇంత మందిని ఎస్టీ బీసీలు ఉన్నారా? పెద్దలు ఎవరి చేతిలో ఉంది చెప్పండి. పదవులుంటే ఉండొచ్చు, పెద్దలు ఎవరి చేతిలో ఉంది? ఎన్నికలలో కూడా మాకు బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చెప్తున్నాం సార్. మేము చిత్తశుద్ధిని చెప్తున్నాము. రేపు కాంగ్రెస్ తో కాదు సార్, ముఖ్యమంత్రి గారితో అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తానంటున్నారు. అంటుండగా ఈ రాష్ట్రం నుంచి ఎన్నిసార్లు అయినా ప్రధాని కలుస్తున్నట్టుంది కదా. ప్రధాని కలిసి ఈ రాష్ట్రంలో బీసీలకి కాదు సార్. మనకి ఇక్కడ తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆనంద్ గౌడ్ గారు అపాయింట్మెంట్ తీసుకొని ప్రధానితో ఇక్కడ అఖిల పక్షాన్ని ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కలిసి మాట్లాడటానికి ప్రతిసారి కిషన్ రెడ్డిను బండి సంజయ్ ను బదనాయం చేయడానికి ఇప్పటి వరకు కలిసినప్పుడు కిషన్ రెడ్డి గారు తీసుకుపోయే కల్పించండి సార్. ఆయన అన్నట్టుగా 16 సార్లు ఢిల్లీకి వెళ్ళినా 32 సార్లు ఢిల్లీకి వెళ్ళినా అని. ఇది వద్దు. ఇది ఒకరి పైన నెపం పెట్టడానికి. మీరు తీసుకోవద్దు, వాళ్ళు తీసుకుంటారు, మీరు కలిసి వస్తారని చెప్పండి. పోనీ కలిసి ఏ విధంగా ముందు వాళ్ళు మేమున్నాం చిత్తశుద్ధితోని. మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తున్నాం. ఇవాళ మా ఆర్గనైజేషన్ పరంగా 28 మంది జిల్లా అధ్యక్షులు మీరు ముఖ్యమంత్రిని ఎక్కడ చేస్తున్నారా? ఎల్పీ లీడర్నే చేయలేకపోయినారు. 3 సార్లు గెలిచినటువంటి రాజా సింగ్ పక్కన పెట్టి మొన్ననే పార్టీలో చేరినటువంటి మహేశ్వర్ రెడ్డిని చేసినారు. రైట్ కంప్లీట్ చేయండి ఆనంద్ గౌడ్ గారు. మా నరేంద్ర మోడీ గారు బీసీల గురించి ఎప్పుడైనా బీసీ విషయం న్యాయం జరుగుతుందంటే ఎక్కడ అడ్డుపడడు. కానీ మీరు పారదర్శకంగా మీరు అదే కామా పెట్టడం కానీ పెట్టడం దగ్గర తేడా కొడుతుంది ఆనంద్ గౌడ్ గారు. ఇప్పుడు ఇది సక్రమంగా జరగలేదు, ఇదేదో లోపాలు ఉన్నాయి. నేను మొట్టమొదటి అడిగాను మిమ్మల్ని, ఈ వంకలు పెట్టి ఆపితే తెలంగాణలో బీసీలుగా ఆపకుండా కూడా చేయొచ్చు అని చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము ఆపకుండా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఏ విధంగా చేయాలనేది అన్ని ఉన్నాయి కదా సార్. చేయాలనుకుంటే మీరు న్యాయం చేయాలనుకుంటే రేపు దాన్ని వాళ్ళని ఆపితే మీ మీదకి వెళ్ళిపోతుంది కదా. ఆయన చిత్తశుద్ధి బాగున్నది కానీ వీళ్ళు అడ్డుపడ్డోనే బయట పడతారు కదా సార్. మీకు మీరు చేయడానికి ప్రయత్నం చేయాలి. గురుకులాల మీద ఏది లేదు. ఒక 42% మేము రోజు ప్రతి బీసీ సంఘం ఇవాళ రాష్ట్రంలో ప్రతిరోజు ప్రశ్నిస్తుంది. 42% అంటే ఈ 42% ఎట్లా తప్పించుకోవాలని దీన్ని బయటకు వదిలేండి. కానీ ఇప్పటిదాకా బీసీలకు ఇచ్చిన ఎన్నో వాగ్దానాలు బీసీ గురుకులాలు వేరే వాగ్దానాలు అవి మనం ఇంకో చర్చలో మాట్లాడుకుందాం. ఒక మంచి పని చేస్తున్నప్పుడు అంతకుముందు ఈ విషయంలో ఎన్ని మంచి పనులు ముందుకు తీసుకొచ్చిందని కూడా గమనించాలి కదా సార్. ఇది ఒకటే 42% తోని కాదు, మొత్తం మారిపోతలేదుగా. నువ్వు ఈ బీసీలకు ఇప్పటిదాకా ఏ ఒక్క విషయంలో న్యాయం చేయలేదు. ఆయన అడిగారు, మీరు ఇన్ని చెప్తున్నారు ముఖ్యమంత్రి చేస్తానని, మీ పార్టీ అధ్యక్షులు కానీ లేకపోతే లెజిస్లేటివ్ పార్టీ లీడర్ కానీ ఒక్కరికన్నా బీసీకి ఇచ్చారని అడుగుతున్నారు. ఎందుకేం సార్ ఇస్తాము అవసరాన్ని బట్టి. ఎక్కడ ఎవరు మరి అది మీ అవసరాన్ని బట్టి మీరు ఇస్తే వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు కదా సార్. అంతే కదా. వాళ్ళు ఏం చెప్తున్నాం సార్, బీసీ అవసరం ఎవరికి లేదు. ఆ జిల్లా అధ్యక్షులను 50% దాటించిన ఇప్పటిదాకా చరిత్ర లేదు. అదే సార్, మీరు 50% జిల్లా అధ్యక్షులు ఇచ్చామంటారు, వాళ్ళేమో పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారంటారు. 70% ఇచ్చాం సార్ ఇప్పటికీ. ఆర్గనైజేషన్ పరంగానే ఇట్లున్నామంటే రేపు టికెట్లలో ఎట్లుంటది. టికెట్లు కూడా మేము మొన్న పార్లమెంట్ లో కానీ ఎమ్మెల్యే కానీ. రైట్ ఆనంద్ గౌడ్ గారు మళ్ళీ వస్తాను. ఆనంద్ గౌడ్ గారు థ్యాంక్ యూ. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కుమార్ సింగ్ లాస్ట్ గా లీగల్గా వెళ్తున్నప్పుడు కోర్టుల ద్వారా మీరు చెప్పారు 2013లో ఎస్ఎల్పి ద్వారా హైకోర్టు దీని మీద స్టే తెచ్చుకొని ఇంప్లిమెంట్ చేయాలి. అలా చేయడానికి ఇన్ కేసు నేను, ఎందుకంటే ఎట్టి పరిస్థితి రేపు లోకల్ బాడీస్లో అమలు కావాలంటే జస్ట్ ఏం చేస్తే బాగుంటుంది? తప్పకుండా ఇవాళ లీగల్ గా ఉన్న అంశాలు ఏంటంటే 50% దాటొద్దు అని, అంటే 50% దాటొచ్చు అని కూడా క్వాంటిఫైబుల్ డేటా కింద ఇప్పుడు ఇది వస్తున్నది డేటా ఉంది. ప్లస్ స్థానిక సంస్థలలో రిప్రజెంటేషన్ కూడా ఏ విధంగా బీసీలకు కానీ బీసీలు సంచార జాతులు అర్ధ సంచార జాతులు ఎవరు లేడు అనేది అంశము. ఇప్పుడు ఎందుకంటే వర్గీకరణ ద్వారా కనుక చేస్తే, ఇంతకుముందు ఆనంద్ గౌడ్ గారు బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారంటే ఈ జిహెచ్ఎంసీ కానీ మున్సిపల్ ఎన్నికలలో ఈ స్థానిక సంస్థలలో ఉన్న బీసీ కోట 34% ముస్లింలకు ఎక్కువ పోతున్నది. అంటే అది వారు చెప్పే మాట వాస్తవమే.
ఒక కులానికి ఒక వర్గానికి ఎక్కువ పోవడం తక్కువ పోవడానికి పరిష్కారమే వర్గీకరణ. ఎందుకంటే ఇవాళ మనకు మీరు చెప్పినట్టుగా 151 150 కార్పొరేటర్లు ఉన్నాయి మన హైదరాబాద్ లో. దాదాపుగా 45 నుంచి 50 స్థానాలు బీసీలకు కేటాయించినప్పుడు 20 స్థానాల వరకు ముస్లింలకు వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ముస్లిం పాపులేషన్ ఉన్న ఏరియాలలో వర్గీకరణ లేదు కాబట్టి ఉమ్మడి ఉన్నది కాబట్టి బీసీగా నామినేషన్ గెలుస్తున్నారు. బీసీ ఏ కాదు, బి కాదు, సి కాదు. అంటే మెజారిటీ ఎక్కడ వాళ్ళ ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సిటీ ఈవెన్ మున్సిపాలిటీలలో కూడా వాళ్ళ షేర్ కంటే వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఎందుకంటే ఆడ ప్రొవిజన్ ఉమ్మడి ఉన్నది కాబట్టి వాళ్ళే కాదు ఎవరైనా రావచ్చు. వర్గీకరణ కూడా జరగాలి. ఇవాళ దేశంలో 55 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ద్రోహం చేసింది, వీళ్ళకి న్యాయం చేయలేకపోయింది. ఇవాళ బీజేపీ పార్టీ హిందూయిజంగా చెప్పుకున్నట్లయితే అసలు హిందూ మతాన్ని గతంలో మోసినది బీసీ కులాలే, మోస్తున్నది బీసీ కులాలే, భవిష్యత్తులో కూడా మోయబోయేది కూడా బీసీలే. ఎందుకంటే అంతా మిగతా వాళ్ళంతా బయటకు వెళ్ళిపోతున్నారు, మనకు తెలిసిన విషయమే. కానీ బీజేపీ మీద బాధ్యత ఎక్కువ ఉంది, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఇంకా ఎక్కువ ఉంది. ఇవాళ 2 బిల్లులను ఇప్పుడు విద్యా ఉద్యోగాలలో 42% పెడుతున్నారు. అసలు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంది? స్టేట్ బీసీ కమిషన్ రికమెండ్ చేయాలి. ఆ కమిషన్ వేసిన ఇప్పుడు నిరంజన్ గారు చైర్మన్ అనుకుంటా, ఆ కమిషన్ నివేదిక ఏమి ఇవ్వలేదు. ఉన్న 29 నుంచి 42 పెంచాలని ఇవ్వలేదు. నివేదిక లేకుండా వీళ్ళు బిల్లు తీసుకొస్తున్నారు. తర్వాత ఇక స్థానిక సంస్థల విషయానికి వస్తే పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వెళ్తున్నారు. కేవలం ఒక 50% క్యాప్ ను ఓవర్కమ్ చేస్తారు. వీటన్నిటికి కూడా పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉన్నది. రేపు కోర్టులలో మేము వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేదని చూపించగలగాలి. ఇంకొకటి ఈ శాశ్వత పరిష్కారం కోసము షెడ్యూల్ 9th షెడ్యూల్ లో పెట్టినప్పుడు బీజేపీ పార్టీ కూడా బాధ్యతగా తీసుకొని తెలంగాణ శాసనసభలో పెట్టిన బిల్లు ముఖ్యంగా లోకల్ బాడీ రిజర్వేషన్ సంబంధించి అయితే ఒక పద్ధతిగానే ఉన్నది. క్వాంటిఫైబుల్ డేటా, ఎస్టాబ్లిష్ చేయగలిగిన డేటా ప్రభుత్వం దగ్గర ఉన్నది. కోర్టుల ద్వారా కూడా దాన్ని అవసరమైతే ఒక స్టే తెచ్చుకోను ఎస్ఎల్పి ద్వారా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా లీగల్గా ఇబ్బందులు వచ్చినా కూడా దానికి మించి జాతీయ స్థాయిలో షెడ్యూల్ 9లో పెట్టడానికి ఈ డేటా సమర్థనీయంగా ఉంది. అసెంబ్లీ తీర్మానం చేసింది, బిల్లు పాస్ అయింది. దీని మీద షెడ్యూల్ 9లో పెట్టడానికి కావాల్సిన రాజకీయ ఒత్తిడిని తీసుకురావడానికి కూడా ఇక్కడ అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తున్నది వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న కుమారస్వామి గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, ఆనంద్ గౌడ్ గారికి, అలాగే వెంకటస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.